ఏంటమ్మా మీనాక్షి ఇదంతా? ఆయనకి తన తల్లి మీదున్న అభిప్రాయం జీవితంలో మారదనుకున్నారు. కాని ఆయన మనసు మార్చుకొని మిమ్మల్ని తన ఇంటికే తీసుకొచ్చారు. ఇది మామూలు విషయం కాదత్తయ్యా. జీవితాంతం గుర్తు చేసుకుంటూ ఆనందించాల్సిన మధురమైన జ్ఞాపకం. ఈ జ్ఞాపకం మా మనసుల్లో, మీ అందరి మనసుల్లో కలకాలం నిలిచిపోవాలని అందుకే ఇదంతా చేస్తున్నాను. ఏమండి, మీరేమీ అనుకోకపోతే ఒక చిన్న మాట. ఏంటి మీనాక్షి అది? మీ అమ్మగారిని మీరెప్పుడు వదిలి ఉండనని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. అంటే మీ మనసు మారుతుందనో మీ అమ్మగారిని దూరం చేసుకుంటారనో కాదండి. నా తృప్తి కోసం ప్రమాణం చేయమంటున్నాను. ఆవేశంలోనో కోపంలోనో అప్పుడు అలాంటి నిర్ణయం తీసుకున్నాడే తప్ప నన్ను అర్థం చేసుకున్న నా కొడుకు ఎప్పుడూ నన్ను వదిలిపెట్టడమ్మా. నా కొడుకు మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఈ ప్రమాణాలు అవి అవసరం లేదు మీనాక్షి. అమ్మా, మీనాక్షి కోరిక తీర్చితే తను కూడా సంతోషిస్తుంది కదమ్మా. వరాలిచ్చే దేవుళ్ళ కన్నా జన్మనిచ్చిన అమ్మాయి గొప్పది కాబట్టి అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తాను. నా దగ్గర పడుకుంటావమ్మా? రా. మీతో ఒక విషయం మాట్లాడాలి నానమ్మా. కూర్చో. ఏంటమ్మా? చెప్పమ్మా. ఈరోజు నువ్వు నాన్న తినిపించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నానమ్మ. కానీ కొంచెం బాధగా కూడా ఉంది నానమ్మ. అదేంటను? బాధ దేనికి? ఏమైందమ్మా? మీరు కలుసుకున్నట్టే అమ్మా నాన్నలు కూడా కలిసిపోతే నాకు ఇంకా సంతోషంగా ఉంటుంది కదా నానమ్మ. వాళ్ళు కలుస్తారో లేదో అని టెన్షన్గా ఉంది నానమ్మ. లేనిపోని అనుమానాలు పెట్టుకుంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. జరిగిన గొడవలన్నీ మర్చిపోయి మీ అమ్మా నాన్న ఎంత క్లోజ్గా ఉన్నారో వాళ్ళని చూస్తున్నావు కదా. వాళ్ళు తప్పకుండా కలుస్తారమ్మా. పడుకో. ఏమీ ఆలోచించకుండా వెళ్ళి పడుకో. కలుస్తారని చెప్పాను కదమ్మా. ఎక్కువ ఆలోచించకుండా వచ్చి పడుకో. అన్నయ్య అమ్మా నాన్నలతో ఉండడంట నానమ్మ. నీకెవరు చెప్పారు? అన్నయ్య చెప్పాడు. అమ్మా నేను ఇంకొన్ని రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని అన్నయ్య చెప్పాడు. నాకు భయంగా ఉంది నానమ్మ. చిన్న పిల్లాడు, వాడికేం తెలుసమ్మా. మీ అన్నయ్య మాటల్ని పట్టించుకోవద్దు. అదే మాట చాలాసార్లు చెప్పాడు నానమ్మ. ఓ, మీ నాన్న జైను కొట్టాడు కాబట్టి వాడికి మీ నాన్న మీదున్న కోపం ఇంకా పోలేదు. అందుకే అలా అనుంటాడు. వాడి కోపం తగ్గడం కోసమే
మీ అమ్మ జైతో అలా చెప్పుంటుంది. అవునా నానమ్మ? నువ్వేం భయపడొద్దమ్మా. రేపు శ్రీరామనవమి కదా, మీ అమ్మా నాన్నల చేత సీతారాముల కళ్యాణం జరిపించిన తరువాత ఈ విషయం గురించి వాళ్ళిద్దరితో నేను మాట్లాడతాను. నిజంగానా నానమ్మ? అవునమ్మా, నేను మాట్లాడి వాళ్ళిద్దరినీ ఒప్పిస్తాను. సరేనా? ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? ఆ? రా. తల్లి కొడుకుల బంధం ఎంత గొప్పదో చెప్పి మీ నాన్న మనసు మార్చిందంటే మీ అమ్మకి భార్యాభర్తల బంధం గురించి ఇంకా బాగా తెలుసుంటుంది. తెలిసిన వాళ్ళెవరూ ఆ బంధాన్ని తెంచుకోరమ్మా. మీ అమ్మ మీ నాన్నతోనే కలిసుంటుంది. మీ అన్నయ్య చెప్పిన మాటల గురించి నువ్వు మర్చిపో. రా, పడుకో. ఈయన ఇంకా లేవలేదేంటి? ఏమండి? ఏమండి? గుడ్ మార్నింగ్ మీనాక్షి. గుడ్ మార్నింగ్ తర్వాత చెప్దురు గాని గంట ముందే మిమ్మల్ని లేపెళ్ళాను. ఈ పాటికి లేచి తయారై ఉంటారనుకుంటే ఇంకా పడుకున్నారేంటండి? ఇంకాసేపు పడుకోవాలనిపిస్తుంది మీనాక్షి. ఈ రోజు శ్రీరామనవమండి. పండగ పూట ఈ టైం వరకు ఎవ్వరూ పడుకోరు. ముందు లేవండి, లేవండి, లేవమంటుంటే. కాఫీ తీసుకురా మీనాక్షి. కాఫీలు టీలు అన్ని పూజ అయిన తర్వాతే. ఈ రోజు మన ఇద్దరి చేత రాముల వారి కళ్యాణం జరిపిస్తానని అత్తయ్య గారు చెప్పారు. మర్చిపోయారా? మన ఉపవాసంతో భక్తితో పూజ చేయాలి. స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని రెడీ అవ్వాలి. ముందు మీరు వెళ్ళి స్నానం చేయండి. స్నానం చేయండి, రండి. టైం లేదు, వెళ్ళండి. ఎవరు కనిపించడం లేదేంటి? ఎక్కడికెళ్ళారు వీళ్ళంతా? బయటున్నారమ్మా. ఆ, అయ్యా నమస్కారం. నమస్కారం పంతులు గారు. నమస్కారం పంతులు గారు. చాన్నాళ్ళకు తమరు దర్శన భాగ్యం. మమ్మల్ని గుర్తు చేసుకునేది, పిలిచేది పండుగలు పూజలప్పుడే కదండి. గురువు గారు, రోజు మిమ్మల్ని గుర్తు చేసుకోవాలంటే వాళ్ళు జనాలందరి దగ్గర అప్పులు చేసుకుని బతకాలండి. సరే సరే పంతులు గారు, లోపలికి పదండి, పూజ మొదలు పెడదాం. అలాగే. రాములోడు వచ్చినాడు రో, నందసదీయ శివధనస్సు ఎత్తినాడు రో, నారి బట్టి లాగినాడు రో, నందసదీయ నింగికెక్కు పెట్టినాడు రో. సీతారాములు కలిపిన భక్తుడు, విధేయుడు, చరితార్థుడు అయిన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా తీసుకురండి అమ్మా. విరిచి జనకరాజు అల్లుడాయరో. నువ్వే వచ్చావని మాకు తెలుసులే స్వామి.